ఎన్నికలు జరిగిన తర్వాత విజయవాడ నగరంలో దాడుల సంస్కృతి హెచ్చుమీరిపోతా ఉంది. ఎందుకు దాడులు చేస్తూ ఉన్నారు, దేనికోసం దాడులు చేస్తూ ఉన్నారో కూడా ఈ రోజున తెలుగుదేశం కూటమి ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. విజయవాడ నగరంలో శాంతి భద్రతలు ఇంత దారుణంగా ఇంత ఘోరంగా విఫలమవుతా ఉన్నాయంటే ప్రభుత్వం ఎంత మేర పోలీస్ శాఖ మీద ఒత్తిడి చేస్తూ ఉందో కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి. ఈ రోజున కొండపల్లి బుజ్జి గారు వైఎస్ఆర్సీపీ నాయకుల మీద దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది ఆర్య వైశ్య సామాజిక వర్గం మీద జరిగిన దాడిగానే మేమైతే భావిస్తూ ఉన్నాం. మొన్న కూడా చూసాం, దర్శిని తండ్రిని నడి రోడ్డు మీద కత్తులతో చంపినటువంటి ఘటన. మరి అతను కూడా టీడీపీ కార్యకర్తే. ఈ రోజున కూడా మరొక ఆర్య వైశ్య సామాజిక వర్గానికి చెందినటువంటి కొండపల్లి బుజ్జి గారి మీద కూడా ఈ రోజున దాడి జరిగిందంటే ఇది కూడా ఆర్య వైశ్య నాయకుల మీద జరిగిన దాడే. ఆర్య వైశ్యుల మీద విజయవాడ నగరంలో వరుసగా దాడులు చేయడం, హత్యలు చేయడాన్ని తెలుగుదేశం పార్టీ కూటమి ఎంతవరకు ఎందుకు ఖండించట్లేదని మేమైతే సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఎంత రక్తపాతం జరిగితే కూటమి నాయకుల కళ్ళు చల్లబడతాయో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. మీరు గెలిచారు, అభివృద్ధి సంక్షేమం చేస్తామని చెప్తున్నారు కదా. మీరు అభివృద్ధి సంక్షేమం అంటే దాడులు చేయడం, హత్యలు చేయడం, ఇళ్ల మీదకి వచ్చి ఇష్టానుసారం కొట్టడమేనా అభివృద్ధి అంటే? చంద్రబాబు నాయుడు గారు దృష్టిలో కానీ, పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో కానీ అభివృద్ధి అంటే అరాచకం చేయడమా? దీనికి వారు కూడా సమాధానం చెప్పాలి. విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గారు ముక్కుసూటి మనిషి అని, చట్టానికి లోబడి పనిచేస్తారని అందరికీ తెలుసు. వారు కూడా ఎందుకు చట్టపరంగా దాడులు చేసినటువంటి వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకోవట్లేదు? దీనికి వారు కూడా సమాధానం చెప్పాలి. ఈ రోజున కొండపల్లి బుజ్జి గారి మీద ఎవరైతే దాడి చేశారో, మరి ఇప్పుడే మా జిల్లా అధ్యక్షులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కూడా చెప్పారు, బోండమ్మ గారి ప్రోద్బలంతో ఇదంతా జరుగుతుందని. కాబట్టి ఖచ్చితంగా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలి. విజయవాడ నగరంలో శాంతి భద్రతలని కాపాడాలి. లేని పక్షంలో ఖచ్చితంగా పార్టీ అధినాయకత్వం సూచించినట్టు పార్టీ కేడర్ని కాపాడుకోవడానికి మేము కూడా రోడ్ల మీదకి రావాల్సి వచ్చే పరిస్థితి తీసుకురావద్దని కూడా ఈ సందర్భంగా మేమైతే తెలియజేస్తా ఉన్నాం.